నటుడిగా మంచి గుర్తింపు ఉన్న భరణి ఈ సీజన్లో హౌస్లోకి అడుగుపెట్టిన అత్యంత పేరున్న సెలబ్రిటీలో ఒకరు. అందుకే ఆయనకు మిగిలిన కంటెస్టెంట్ల కంటే ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్ ప్యాకేజీ లభించినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భరణికి వారానికి 3.5 లక్షలు చెల్లించినట్టుగా తెలుస్తోంది. ఆయన 6వ వారంలోనే తొలిసారిగా ఎలిమినేట్ అయ్యారు. ఈ 6 వారాలకు గాను భరణి సుమారు 21 లక్షలకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం. అయితే ఈ షోకు ఊహించని ట్విస్ట్ ఇస్తూ 8వ వారంలో భరణి రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గ్రాండ్ ఫినాలేకు ముందు వరకు అంటే మరో 6 వారాల పాటు హౌస్లో కొనసాగారు. రీఎంట్రీ తర్వాత కూడా అదే వారపు రెమ్యునరేషన్ లెక్కించినట్లయితే భరణి మరో 21 లక్షలు అందుకున్నట్లు అంచనా. మొత్తంగా చూస్తే భరణి ఈ సీజన్లో బిగ్ బాస్ ద్వారా ఏకంగా 42 లక్షల వరకు పారితోషికంగా అందుకున్నట్లు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్ సర్కిల్స్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ మొత్తం ఫైనల్కు చేరుకున్న కంటెస్టెంట్లు గెలుచుకునే ప్రైజ్ మనీ 50 లక్షలకి దాదాపు సమానంగా ఉంది. టైటిల్ గెలవకపోయినా అత్యధిక పారితోషికం అందుకున్న వ్యక్తిగా భరణి ఈ సీజన్లో భారీగా లాభపడ్డారని తెలుస్తోంది.